హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ ఎంటీఎస్ 2025 ఎగ్జామినేషన్కు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ డేట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ కి సంబంధించి డేట్ ఎక్స్టెండ్ చేస్తూ ఎన్బిఈఎంఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో మార్చి 29వ తారీఖు ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదే ఆ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ లో ఏం చెప్తున్నారంటే, ఈ నీట్ ఎంటీఎస్ 2025 ఎగ్జామినేషన్ కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కంప్లీషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ డేట్ ని ఎక్స్టెండ్ చేస్తూ 30/6/2025 అంతకంటే ముందు కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కి ఈ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నాము అని ఇక్కడ డీటెయిల్స్ చెప్తున్నారు. అయితే ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కు సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో రిలీజ్ చేశారు. ఒకసారి ఆ డేట్స్ కూడా చూద్దాము. ఇదే ఆ ఇంపార్టెంట్ డేట్స్ కు సంబంధించినటువంటి పీడిఎఫ్ అండి. ఇక్కడ ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ సబ్మిషన్ డేట్ మార్చి 10తో కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటిని ఎడిట్ చేసుకోవడానికి 14th నుండి 17th మార్చి 2025 వరకు ఎడిట్ విండో కూడా ఓపెన్ అవుతుంది అని చెప్పారు. అలాగే ఒకవేళ ఎవరైనా ఇమేజెస్ అంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ ప్రాపర్ గా మీరు అప్లోడ్ చేసి ఉండకపోతే వాటిని మరలా మీరు ప్రాపర్ గా అప్లోడ్ చేసుకోవడానికి 27th నుండి 31st మార్చిలోగా ఎడిట్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ నీట్ ఎంటీఎస్ 2025 ఎగ్జామినేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కట్ ఆఫ్ డేట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ వచ్చి 31st మార్చి 2025 అని మాత్రమే మెన్షన్ చేశారు. ఈ మార్చి 31st 2025 డేట్ ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తూ లేటెస్ట్ గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ లో 30 జూన్ 2025 అని ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ డేట్ లోగా ఎవరైనా కంప్లీట్ చేసుకోగలిగితే వాళ్ళు కూడా ఇప్పుడు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఏప్రిల్ 3వ తారీఖు నుండి ఏప్రిల్ 6వ తారీఖు వరకు మాత్రమే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఎవరికి ఈ అవకాశం ఉంటుంది అనేది కూడా ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ స్టూడెంట్స్ కంప్లీటింగ్ ఇంటర్న్షిప్ బిట్వీన్ 1/4/2025 టు 36/2025 అంటే ఈ మధ్య కాలంలో ఎవరికైతే ఇంటర్న్షిప్ కంప్లీట్ అవుతుందో, అంటే ఏప్రిల్ 1 నుండి జూన్ 30వ తారీఖు 2025 సంవత్సరం ఈ డేట్ మధ్యలోగా ఎవరికైతే ఇంటర్న్షిప్ కంప్లీట్ అవబోతూ ఉందో వాళ్ళకి ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఒకవేళ మీరు ఆల్రెడీ 31st మార్చి 2025 డేట్ కంటే ముందు కంప్లీట్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ కూడా ఇంతకు ముందు ఒకవేళ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుని ఉండకపోతే వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే వీళ్ళకి అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే కేవలము ఇప్పుడు ఏప్రిల్ 1 నుండి 30 జూన్ వరకు ఎక్స్టెండ్ అయినటువంటి ఈ డేట్ కి మాత్రమే వీళ్ళు పర్మిషన్ ఇస్తారు. కాబట్టి ఎవరైనా ఇంతకు ముందు అప్లికేషన్ పెట్టుకుని ఉండకపోతే, అంటే ఈ డేట్స్ కంటే ముందు ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన వాళ్ళు ఒకసారి అప్లై చేయడానికి ప్రయత్నించండి. యాక్సెప్ట్ చేస్తే అప్లై చేసుకోండి, లేదు అంటే మీకు పర్మిషన్ లేనట్లు లెక్క. సో ఎవరైతే ఇంటర్న్షిప్ డేట్ ని ఈ మధ్య కాలంలో పూర్తి చేయబోతూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఏప్రిల్ 3వ తారీఖు నుండి ఏప్రిల్ 6వ తారీఖు వరకు మాత్రమే అవకాశం ఉంది. అంతేకాదు ద ఎడిట్ విండో విల్ బి ఆన్ 9/4/2025 అన్నారు. అంటే ఈ అప్లికేషన్స్ లో ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేస్తే, అంటే ఏదైనా డేటాని రాంగ్ గా మీరు ఎంటర్ చేసి ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి, అలాగని డేటా అంతా చేంజ్ చేయడానికి ఉండదు. కొన్ని కేటగిరీస్ లో మాత్రమే మనం చేంజెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఎడిట్ విండో వచ్చి ఏప్రిల్ 9వ తారీఖు ఒకే ఒక రోజు ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. సో ఎవరైతే ఇప్పటి వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోలేదో ఇంటర్న్షిప్ కంప్లీషన్ డేట్ ని బేస్ చేసుకుని వాళ్ళు ఇప్పుడు అప్లికేషన్స్ పెట్టుకోండి. సో ఎవరైతే ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయాలి అనుకుంటారో వాళ్ళు ఈ ఎన్బిఈఎంఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో ఈ ఎగ్జామినేషన్స్ ట్యాబ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నీట్ ఎంటీఎస్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ 2025 సంవత్సరానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్, అప్లికేషన్ లింక్, రిజల్ట్స్ ఈ ట్యాబ్స్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఒకసారి డౌన్లోడ్ చేసి చదువుకొని, మీకు అంటే అప్లికేషన్ ఫిల్లింగ్ ఎలా చేయాలి మొత్తం ప్రాసెస్ అంతా ఇచ్చారు, దాన్ని చదువుకొని అప్పుడు మీరు ఇక్కడ అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకొని స్టెప్ బై స్టెప్ ఏప్రిల్ 3వ తారీఖు నుండి మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకొని అప్లికేషన్ ఫిల్లింగ్ పూర్తి చేసుకోండి. అంతేకాదు ఈ నీట్ ఎంటీఎస్ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఏప్రిల్ 15th మీకు వెబ్సైట్ లో లింక్ ఓపెన్ అవుతుంది. ఏప్రిల్ 15th నుండి మీ యొక్క అడ్మిట్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామినేషన్ డేట్ వచ్చి ఏప్రిల్ 19వ తారీఖు. అలాగే డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ బై 19th మే అన్నారు. అంటే మే 19వ తారీఖులోగా రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. సో ఎవరైతే నీట్ ఎంటీఎస్ కోర్స్ కి అప్లై చేసుకోబోతూ ఉన్నారో వాళ్ళు దయచేసి ఈ యొక్క నోటిఫికేషన్ ఒకసారి చూసుకొని అప్లై చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.